అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో రెసిపీ. ఇది వచ్చేసి లివర్లని కొద్దిగా తీసి కాల్చుదామని చూస్తున్నా, కబాబ్ లాగా. దీంట్లో కొంచెం కారం, కొద్దిగా పసుపు, ఒక చిటికెడంతా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా దీంట్లో కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకోవాలి. మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకోండి. తేడా పోతే మళ్ళీ చేయాల్సి వస్తుంది వీడియో. చూడండి, ఈ మసాలా అనేది ముక్కలకు మంచిగా పడేటట్టుగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు నేనైతే ఫోక్ యూజ్ చేస్తున్నా. ఫోక్కి ఇలా కొంచెం మనం కుచ్చుకోవాలి. మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లనే అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం పెట్టుకున్నాం కదా, ఇవి ఫ్రై చేసి కాల్చేసుకో. చూసినా ఇప్పుడు వస్తుంది ఫోటో. చూడండి, నేను నా చేతికి కాల్చేవమ్మి. ఒకటైతే తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయినాయి. నెక్స్ట్ ఇది కూడా ఆ విధంగా చేసుకొని దించేసుకోవాలి. అంతే. చెప్తాలే మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే లివర్ కబాబ్ అయితే రెడీ అయింది. ఎంతగా చూస్తున్నా కలర్ అయిపోతాయి కదా. చూడండి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. దీన్ని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తినేస్తే ఏముంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నాకు ఒకటి
బాబాయ్ టాటా హ్యాండ్ సే సియో బాబాయ్ టాటా బాబాయ్ టాటా